మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు ఆ పార్లమెంట్ సీటును మరోసారి గెలిపించి సీఎంకి కానుకగా ఇవ్వాలని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు। ఈ మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో శుక్రవారం బోయిన్పల్లిలో నిర్వహించారు। హరివర్ధన్ రెడ్డి గారికి నిన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మన పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నటువంటి సోదరి సునీతా మహేందర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు మనందరి ఆప్తులు అన్న హనుమంతన్న గారికి, సుధీర్ రెడ్డి గారికి, ఈ మధ్య అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలుగా ఉన్న జంగయ్య యాదవ్ గారు, హనుమంత్ రెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, సోదరి వెన్నెల గారు, అలాగే ఈ రంగారెడ్డి జిల్లా అందరి మధ్యలో అందరినీ తన మనిషిగా చూసుకునే అన్న పెద్దన్న మా మహేందర్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ గారికి, స్టేజీ మీద కూర్చున్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, స్టేజీ ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా పార్టీకేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మహేంద్రన్న ఏ పార్టీలోకి వచ్చినామో ఇదే పెద్ద మీటింగ్ చూస్తామని వాళ్ళ నేను 7 కాన్స్టిట్యున్సీలు కలిసి కూర్చుని ముఖ్యమైన నాయకులందరం చర్చించుకోవడం, నేను ఇండివిజువల్ గా మేము కొట్లాడామని కాన్స్టిట్యున్సీ వైజ్గా పార్లమెంట్ మొత్తంగా ఇదే చూస్తా ఉన్నాం. అయితే ఈ సభ ద్వారా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ యొక్క లీడర్లకి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా, ప్రెస్ మిత్రుల ద్వారా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉన్న ప్రజానికాన్ని ఏంటంటే ఇవాళ ఈ హైదరాబాద్ మహానగరం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. కానీ అభివృద్ధి అంతా కూడా ఒక పక్కకే పోతా ఉంది. వెస్ట్ సైడ్ వెళ్ళిపోతా ఉంది.